ఇంట్లో 3 ఐటెమ్స్ ఉంటే చాలు మంచి స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు మనమే. ఈ స్వీట్ అంటే ఒకప్పట్లో నాకు చాలా ఇష్టం. అఫ్‌కోర్స్ ఇప్పుడు గూడా. కానీ దీనికి పేరు తెలియక నేనే పేరు పెట్టుకున్నా. ఇప్పటికి దీని పేరైతే తెలీదు గానీ చూడ్డానికి నైస్‌గా ఉంటది గదా! అందుకే నైస్ మైసూర్ పాక్ అని పిలుస్తా. ఒకవేళ మీలో ఎవరికైనా దీని పేరు తెలిసుంటే కామెంట్ చేయండి. రెసిపీ ఎలాగో చెప్పేస్తా చూసేయండి. ఒక కప్పు శనగపిండి బౌల్‌లో తీసుకొని దాంట్లోకి అదే కప్పుతో ఒక కప్ ఆయిల్ తీసుకోవాలి. ఎక్కడ ముద్దలనేటివి కనబడకుండా మొత్తం బాగంతా కలిపేసుకోవాలి ఒకసారి. దీంట్లోకి పప్పుల నూనె కాకుండా సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడండి బావుంటుంది. మనం దీంట్లోకి పప్పుల నూనె వాడితే దాని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అందుకే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడమన్నా. ఇలా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోవాలి. మీ దగ్గర వెడల్పుగా ఉన్న బౌల్ అయినా యూస్ చేసి దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లం తీసుకొని వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్నంతా బాగా కరిగించుకోవాలి. బెల్లంకి బదులు చక్కెరైనా యూస్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ బెల్లం అయితే వాడుతున్నాను. ఇలా మంచిగా కరిగించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని ఒక దాంట్లోకి వడగట్టేసుకోవాలన్నమాట. బెల్లంలో చిన్న చిన్న నాలుకలు ఉండడం సహజం, అందుకే వడగట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలి. బెల్లం మనకు సన్నటి తీగ పాకంలాగా రావాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వస్తే మనకు టెక్స్చర్ రెడీ అయినట్టు అనమాట. ఇలా వచ్చిన దాంట్లోకి పిండి అంతా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బెల్లము పిండి మంచిగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన దాంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా బాగా కలిసిపోయినాక మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకొని ఇంకొంచెం మంచిగా కలుపుకోవాలి. 3-4 స్పూన్లు గ్యాప్ ఇచ్చుకుంటూ నెయ్యి వేసుకొని కింద అడుగు మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి. దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పట్టకుండా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. పిండి అంతా దగ్గరకు వచ్చేసినాక ఒకసారి చెక్ చేసుకోవాలి. చేత్తో ఇలా పట్టుకుంటే ముద్దలా వస్తే మనకు కన్సిస్టెన్సీ రెడీ అయినట్టు. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం బటర్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొద్దిగా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు చల్లారనిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. బాగా చల్లారాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇక తినడమే. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి.